ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంది. 5 ఏళ్లలో నిలిచిపోయిన పనులు, దెబ్బతిన్న మౌలిక వసతులను మళ్లీ గాడిన పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐకానిక్ టవర్స్ వద్ద చెరువులా నిలిచిన నీటిని తొలగించడం ద్వారా పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి ఆకాంక్షకు మళ్లీ బలం చేకూరింది. అదే అమరావతి రీస్టార్ట్ అనే కొత్త రూపాన్ని సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని గుండె చప్పుడు. అమరావతి విషయంలో గతంలో జరిగిన నిర్లక్ష్యం అభివృద్ధిని వెనక్కి నెట్టింది. నిలిచిపోయిన ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపాయి. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి అమరావతిని తిరిగి అభివృద్ధి మార్గంలోకి తీసుకురావాలని సంకల్పించింది. 3 సంవత్సరాల్లో తొలిదశ పూర్తి చేయాలనే లక్ష్యంతో స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. కార్యాచరణలో స్పష్టతతో పాటు అమలులో వేగం పెంచుతోంది. రైతుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు నివాస సముదాయాల నిర్మాణం పూర్తయింది. వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. హైపవర్ కమిటీ ద్వారా నిర్ణయాలను కాలపరిమితిలో అమలు చేసే విధానం ఏర్పాటైంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాల్. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి అనుసంధాన మార్గాల వరకు పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయి. 5 సంవత్సరాలు అమరావతిలో ఏ పనులు జరగల. ఎన్నో వర్షాలు పడినాయి, కానీ అమరావతి రోడ్లు ఎంత పర్ఫెక్ట్గా ఉండే. 2014-19 మధ్యలో వేసిన రోడ్ ఒక్క గుంట పడలేదు. ఎందుకు? మొత్తం ఎలివేటెడ్ పర్ఫెక్ట్ డ్రైనేజ్ పెట్టి చేసాం. ముందుకు చూపుతో చేసాం. పర్ఫెక్ట్గా ఒకేసారి కడదాం, మళ్ళీ రోడ్లు వేస్తాం కాదు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 5 కోట్ల ఆంధ్రుల కోసం ప్రజా రాజధాని కడుతున్నాం. ఎస్, వీ విల్ బిల్డ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ. 30 లక్షల మంది వచ్చి ఉన్నా కూడా పర్ఫెక్ట్ రోడ్స్ ఉంటాయి. రోడ్స్ అని మీరు చూస్తే దర్ ఆల్ 8 లేన్ రోడ్స్ విత్ సర్వీసెస్ సెంటర్, ఎక్స్ప్రెస్ వే. ఫ్యూచర్లో మెట్రో పెట్టాలంటే కూడా అన్ని ప్లాన్ చేసుకున్నాం. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. విద్య, పారిశ్రామిక సంస్థలకు అవసరమైన మౌలిక వస్తువులపై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తు నీటి అవసరాల కోసం రిజర్వాయర్ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిర్మాణాల పునఃప్రారంభం అమరావతికి కొత్త ఊపిరి ఇచ్చింది. నీటితో నిండిపోయిన రాఫ్ట్ ఫౌండేషన్ల బలాన్ని నిపుణులు ధృవీకరించడం విశ్వాసం పెంచింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం నగరానికి ప్రతిష్టాత్మక గుర్తింపునివ్వనుంది. కనెక్టివిటీ పరంగా అమరావతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఓఆర్ఆర్ కీలక ప్రాజెక్టు. మలుపులు తక్కువ ఉండే అలైన్మెంట్తో రవాణా సామర్థ్యం పెరగనుంది. 7 జాతీయ రహదారులతో అనుసంధానం ప్రాంతీయ సమతుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టుకు ఆర్థిక బలం లభిస్తోంది. ఈ రోజు దాదాపు 56,000 కోట్ల రూపాయలతో 91 అత్యంత ముఖ్యమైన మౌలికమైన ప్రాజెక్టులు అమరావతి నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి సార్. హడ్కోలో 11,000 కోట్ల రూపాయల రుణం, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్ర ప్రభుత్వం కలిపి 15,000 కోట్ల రూపాయల సహాయాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాయి సార్. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీతో చరిత్రకు అమరావతి స్వాగతం పలుకుతుంది సార్. బ్లూ గ్రీన్ సిటీ కాన్సెప్ట్ తో భవిష్యత్ నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టుకు ఆర్థిక బలం లభించడం కలిసొచ్చే అంశం. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి ఒక రవాణా హబ్ గా మారుతుంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించే దిశగా ఇది కీలక అడుగు. ఓఆర్ఆర్ తో అనుసంధానమయ్యే జాతీయ రహదారులు అమరావతిని దేశ ఆర్థిక పటంలో కీలక స్థానంలో నిలబెడతాయి. అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా మలచాలనే లక్ష్యంలో భాగంగా 2వ విడత భూ సమీకరణకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. 16,666 ఎకరాలకు పైగా భూమిని సమీకరిస్తూ ప్రణాళికలను అమల్లోకి తీసుకొచ్చింది. ఎండ్రాయి నుంచి హరిశ్చంద్రపురం వరకు 7 గ్రామాల పరిధిలో భూ సమీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. క్యాపిటల్ డస్ నాట్ మీన్ మేర్ బిల్డింగ్స్. ఇట్ ఈస్ ఎ రెస్పెక్ట్. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ సావర్నిటీ. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ లొకేషన్. ఇట్ ఈస్ ది ప్రైమరీ seat of governance, administration, operational efficiency and now center, and it is a desire of future generation. ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు సార్. తొలిదశలో 33,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, కౌలు చెల్లింపులు అందించిన ప్రభుత్వం పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూనే ముందడుగు వేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునిక రైల్వే స్టేషన్, ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం, భారీ స్పోర్ట్స్ సిటీ,
స్మార్ట్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు ఇలా కీలక ప్రాజెక్టులతో అమరావతిని సమగ్ర నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో విమానాశ్రయం కోసమే సుమారు 5,000 ఎకరాల భూమి కేటాయించనున్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహణకు సైతం అనుకూలించేలా అంతర్జాతీయ క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే దూరదృష్టితో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మహత్తర నిర్మాణానికి ఆర్థిక బలం చేకూర్చేందుకు 7,500 కోట్ల భారీ రుణాన్ని సమీకరించేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న కీలక ఘట్టాలను ఓసారి పరిశీలిస్తే 2014 జూన్ 2వ తేదీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజు అది. పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి రావడం వల్ల తెలంగాణ ఆవిర్భవించగా హైదరాబాద్ తాత్కాలిక రాజధానిగా మిగిలింది. అదే రోజున కొత్త రాష్ట్రానికి ఒక శాశ్వత గుర్తింపు అవసరం స్పష్టమైంది. 2014 సెప్టెంబర్ 1న కృష్ణానదీ తీరాన విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రాంతం ఖరారైంది. 2 రోజులకే సెప్టెంబర్ 3న గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 8, 2014న సింగపూర్ సంస్థలతో మాస్టర్ ప్లాన్లకు ఒప్పందం కుదిరితే డిసెంబర్ 30న ఏపీసీఆర్డీఏ చట్టంతో అమరావతి అధికారిక రూపు దాల్చింది. ఈ ప్రాజెక్టుకు అసలైన బలం వచ్చింది 2015లో. జనవరిలో భూ సమీకరణ ప్రారంభమై మార్చి నాటికి కేవలం 58 రోజుల్లో 29 గ్రామాల నుంచి సుమారు 33,000 ఎకరాల భూమి సమీకరించడం విశేషం. ఏప్రిల్ 23, 2015న అమరావతి అనే పేరుని అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 22, 2015న ప్రధాని చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. దేశం నలుమూలల నుంచి తెచ్చిన మట్టి, నీటితో ఈ కార్యక్రమం జరిగింది. 2016 ఫిబ్రవరిలో మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్, అదే ఏడాది జూన్ నుంచి సచివాలయం కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభమవడం అన్నీ కలిపి నగర నిర్మాణం వేగాన్ని సూచించాయి. 2019 మేలో రాజకీయ మార్పుతో కథ మారిపోయింది. డిసెంబర్ 17, 2019న 3 రాజధానుల ప్రతిపాదన రావడం వల్ల అనిశ్చితి మొదలైంది. 2020 జూలై 31న ఏపీ సీఆర్డీఏ చట్టం రద్దు ప్రయత్నం, కొత్త బిల్లుల పరిణామాలు అమరావతిని అభివృద్ధి కేంద్రం నుంచి వివాద కేంద్రంగా మార్చాయి. ఈ సమయంలో రైతులు 1631 రోజుల పాటు సాగించిన నిరసనలు ఈ ఉద్యమానికి కీలకంగా నిలిచాయి. 2021 డిసెంబర్ 13న 3 రాజధానుల చట్టం ఉపసంహరణ, 2022 మార్చి 5న హైకోర్టు అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఇచ్చిన తీర్పు అమరావతి స్థాయిని పునరుద్ధరించాయి. 2024 జూన్ 2న హైదరాబాద్పై ఉమ్మడి రాజధాని హోదా ముగియడంతో ఆంధ్రప్రదేశ్కు సొంత రాజధాని ఉండడం మరింత అత్యవసరమైంది. జూన్ 12, 2024న కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి అమరావతి పనులను తిరిగి ప్రారంభించింది. 2025 మే 2న ప్రధాని చేతుల మీదుగా పనులు పునఃప్రారంభమయ్యాయి. ఆ వేగం 2026లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 28న అసెంబ్లీ తీర్మానం, ఏప్రిల్ 1న లోక్సభ ఆమోదం, ఏప్రిల్ 2న రాజ్యసభ ఆమోదం నిర్ణయాలు అమరావతికి చట్టబద్ధతను మరింత బలపరిచాయి. సవాళ్లు ఎంత పెద్దవైనా దృఢ సంకల్పముంటే వాటిని అధిగమించగలం అనడానికి ఓ ఉదాహరణగా నిలుస్తోంది అమరావతి. నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో వేగం, నిర్ణయాలలో స్పష్టత, అమలులో పారదర్శకత కనిపిస్తోంది. మౌలిక వసతులు, కనెక్టివిటీ, పరిపాలనా నిర్మాణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. రైతుల విశ్వాసాన్ని తిరిగి పొందుతూ పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తోంది. భవిష్యత్తు నగరంగా, సమగ్ర అభివృద్ధి ప్రతీకగా అమరావతి మళ్లీ తన స్థానాన్ని స్థిరపరుచుకుంటోంది. A bill is passed on behalf of the entire house and the entire country people. We wish all the Andhra Pradesh people to have their new well-built new capital Amaravati. Thank you.